హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కాకరకాయ ఫ్రై చేద్దామని మా వారు కాకరకాయలు తీసుకొచ్చారండి. ఇదిగోండి, కాకరకాయ ఫ్రై చేద్దామని తీసుకున్నానండి. ఒకసారి వీడియో చేసి పెడదామని చెప్పి తీసానండి. కాకరకాయలు ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పెట్టుకున్నానండి. దానికి కావాల్సిన మసాలా అండి, కొబ్బరి కారం అండి, కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, కారము, చిన్నులపాయ అండి. ఇంతేనండి. ఇది మిక్సీ వేసుకొని ఇవి కట్ చేసుకొని ఆ తర్వాత మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కాకరకాయలు పొడి చేసి పెట్టుకున్నానండి. దీంట్లోకి కొబ్బరి కారము, ఇది ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ చూడండి, ఆయిల్ పోసి పెట్టుకున్నా. నూనె కాగింది, తాలింపు గింజలు వేసేసుకుంటున్నానండి. సింపుల్గా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అండి ఇది. మన కాకరకాయ అయిపోయానండి. ఇది కాకరకాయ ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు కదండి. అప్పుడప్పుడు దొరికింది సీజన్లో. ఈ సీజన్లో దొరికినప్పుడే మేము చేసుకోవాలండి. ఇదిగో కాకరకాయ వేసాను. ఇది ఎర్రగా వేగనిద్దామండి, అంతే. ఇంకా ఎర్రగా వేగిన తర్వాత ఇది ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవటము, ఆ తర్వాత ఇది వేసుకోవడం, అంతేనండి. ఇదిగోండి, 3 భాగాలు వేగిపోయిందండి. అంతా తాలింపు గింజలు మనం వేసినవన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు, ఇదిగోండి కరివేపాకు వేస్తున్నా, పసుపు, ఉల్లిపాయలండి. ఇది ఉల్లిపాయలు వేగితే మొత్తం పూర్తిగా వేగిపోయినట్టేనండి. ఆ తర్వాత కారపొడి వేసుకుందాం, అంతేనండి. బాగా వేగిపోయింది. కారపొడి వేస్తున్నానండి నేను. దీంట్లో పోషకాలు బాగా ఫుల్గా ఉంటాయని చెప్తున్నారండి. మేము అదే అందుకని చేస్తున్నాను. ఈ సీజన్లో దొరికింది కాబట్టి ఈజీ అండి. మన కాకరకాయ టైప్లోనే చాలా తొందరగానే అయిపోయిందండి. బౌల్కి తీసుకుందాం. ఇదిగోండి, చక్కగా అయిపోయింది. నాకు టైం ఎంతండి, 1/2 గంట టైంలో మొత్తం అయిపోయింది నీట్గా. పప్పుచారులోకి, పప్పులోకి, టమాటా పప్పులోకి, దోసకాయ పప్పులోకి, దేంట్లోకైనా బాగుంటుందండి. రసంలోకి నచ్చితే మాత్రం లైక్ చేయండి.